ఆపరేషన్ సింధు పేరుతో భారత సైన్యం చేస్తున్న దాడులతో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ 48 గంటల్లోనే చేతులెత్తేసింది. భారత్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని, అవసరమైతే అణుబాంబు ప్రయోగిస్తామని మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించిన పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ తెర వెనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాలు పట్టుకొని బ్రతిమిలాడారని వార్తలు వస్తున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని భారత్ను బ్రతిమిలాడి చక్రబంధంలో చిక్కుకున్న పాక్ను సంక్షోభం నుంచి గట్టెక్కించారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్ తెస్తున్న ఒత్తిడితో ఆంతర్యుద్ధం అనివార్యమని గ్రహించిన పాక్ ప్రభుత్వం రణం వద్దు, శరణమే మేలని నిర్ణయానికి వచ్చేసింది. తీవ్రవాదుల్ని అడ్డం పెట్టుకుని భారత్పై కుయుక్తులు పనితే ఎలాంటి పరిణామాలు చవి చూడాల్సి వస్తుందో పాకిస్తాన్కి 3 రోజులు బోధపడింది. యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి శాంతి చర్చలకు అంగీకరించిన మోదీ సర్కార్ ఈసారి మాత్రం పాక్ కుట్రలను కట్టడి చేయడంపైనే ఫోకస్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అమెరికా మధ్యవర్తితో వచ్చిన పాక్కు అగ్రదేశ అధ్యక్షుడితోనే గుణపాఠం నేర్పాలన్నది మోదీ సర్కార్ వ్యూహంగా కనిపిస్తుంది. ఎల్లుండి 2 దేశాల మధ్య జరగబోయే చర్చలతో రాబోయే రోజుల్లో పాక్ కపట నాటకాలకు ఏ రకంగా తెరపడనుందో వేచి చూడాలి. రైట్, ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, ఇండియా పాకిస్తాన్ మధ్య తాత్కాలికంగా యుద్ధానికి తెరపడింది, యుద్ధానికి ముగిసింది. ఇరు దేశాలు అంగీకారానికి కుదుర్చుకున్నాయి. అంటే అమెరికాతో సంప్రదింపులు జరిపారు. అమెరికా పెద్దన్న పాత్ర పోషించి అందులో భాగంగా అటు ఇండియా అటు పాకిస్తాన్ 2 దేశాలు కూడా కాల్పుల విరమణ చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే భారతదేశం పైన అక్రమంగా వచ్చింది, టెర్రరిస్టులను ప్రోత్సహించింది పాకిస్తాన్. పహల్గామ్ సంఘటన జరగడానికి పహల్గామ్లో భారతీయుల పౌరులు చనిపోవడానికి కారణం కూడా పాకిస్తానే టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుంది. ఈ అన్నిటి నేపథ్యంలో ఇక పాకిస్తాన్ పెంచి పోషించే టెర్రరిజాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలనేది కూడా భారత ప్రభుత్వం చూసింది. అందులో భాగంగానే ప్రధానమంత్రి మోడీ కూడా సంచలన కామెంట్ చేశారు. గతంలో ఉగ్రవాదాన్ని ఏం లేకుండా ఏరిపారేశాం, ఈసారి ఉగ్రవాదంతో పాటు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న నేతలను కూడా కూకటి వేళ్లతోని ఏమి లేకుండా చేస్తామనేది కూడా భారత్ ప్రకటించింది. ఆ యొక్క నేపథ్యంలో ఇక పహల్గామ్ ఘటనకు రివెంజ్ తీసుకోవడానికి భారత్ సిద్ధమైంది. అందులో భాగంగానే ఏకంగా ఉగ్రవాద సంస్థలు ఎక్కడ ఉన్నాయి, ఉగ్రవాదులు ఎక్కడ కొమ్ముగాస్తున్నారు, ఎక్కడ భారతదేశానికి ఇబ్బంది కలిగిస్తున్నారు, వాటన్నిటిని కూడా గ్రహించినటువంటి ఆర్మీ ఏకంగా అక్కడికి పోయి దాడులు చేసింది, డ్రోన్ల ద్వారా దాడులు చేపించింది. మొత్తానికి ఉగ్రవాదులను లేకుండా చేద్దామనేది కూడా భారత ఆలోచన. ఆ విధంగానే ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్నాయో అక్కడ గురిపెట్టింది, వాటిపైన దాడులు చేసింది, అక్కడ విజయవంతమైంది. అయితే దీన్ని చూసి ఓర్వలేనటువంటి పాకిస్తాన్ అసత్య ప్రచారాలు చేస్తూ అక్కడ ప్రజలకేమో చేసినట్టు, అక్కడ ప్రజలకు ఏదో ఇబ్బందులు కలిగించినట్టు, ప్రజలపైన దాడులు చేసినట్టు, అక్కడ పాకిస్తాన్ నగరాలపైన దాడులు చేసినట్టు అసత్య ప్రచారాలు చేసింది. అందులో భాగంగానే మళ్ళీ అసత్య ప్రచారాలు చేస్తూ భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. భారత్ పైన దుశ్చర్యలకు దిగింది. దీన్నంతా కూడా మోడీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలించింది. ఈ యొక్క నేపథ్యంలో పూర్తిగా ఇండియన్ ఆర్మీకి ఫ్రీడమ్ ఇచ్చింది. ఇక ఉగ్రవాదాన్ని ఏరిపారేయండి, ఉగ్రవాదాన్ని నిర్మూలించండి, ఇక ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామనేది కూడా ప్రధాని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. క్యాబినెట్లో చర్చించారు. ప్రధాని పూర్తిగా ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దాంతో రంగంలోకి దిగినటువంటి భారత్ ఎక్కడికక్కడ పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టింది. పాకిస్తాన్ పంపేటువంటి డ్రోన్ దాడులను కూడా S-400 ఉపయోగిస్తూ ఎక్కడికక్కడ కూల్చివేతలు చేసింది, ఎక్కడికక్కడ తిప్పికొట్టింది. అదేవిధంగా పాకిస్తాన్ పైన భారత్ ఎక్కడ ఏ మూలాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో లాహోర్ కానీ, రవ్వల్పిండి కానీ, కరాచీ కానీ పాకిస్తాన్కి మన డ్రోన్లను పంపించి ఎక్కడ ధ్వంసం చేయాలనో అక్కడ ధ్వంసం చేశారు. భారత్తో పెట్టుకుంటే ఇక మీకు ఇక చావే దిక్కు, చావే శరణ్యం, చావు దెబ్బ కొడతామనేది కూడా భారత్ హెచ్చరిస్తూ యుద్ధ వాతావరణంలోకి దిగింది. మా ప్రజలను ముట్టుకుంటారా, భారతదేశ ప్రజలను ముట్టుకుంటారా, భారతదేశంలోకి చొరబడతారు, ఇక మీ సంగతి చూస్తామంటూ కూడా ఆర్మీ ఏకంగా పాకిస్తాన్లోకి వెళ్ళి బీభత్సంగా అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే ఏవైతే స్థావరాలు ఉన్నాయో వాటిని అంతా ధ్వంసం చేసింది. ఇక దీంతో పాకిస్తాన్ ఒక చైనాను నమ్ముకుంది. ఆ చైనాకు సంబంధించినటువంటి డ్రోన్లను భారతదేశం పైన
ప్రయోగించడము, అదేవిధంగా టర్కీకి సంబంధించినటువంటి డ్రోన్లను భారతదేశం వైపు పంపించడం, ఇవన్నీ కూడా భారత్ S-400తో సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఇక భారత్తోని మనం పెట్టుకోలేము, భారత్తో మనం పెట్టుకుంటే ఇక మన బతుకు బస్టాండే. అసలు పాకిస్తాన్ ఇప్పుడు అడుక్కున్న స్థితిలో ఉంది, ఇక ఏం లేకుండా అయిపోతుంది, ఇక పాకిస్తాన్కు గత్యంతరం ఉండదు, ఇక భారత్తో కాంప్రమైజ్ కోవాలి, ఇక శరణు కోరాలి, ఇక రణం చేస్తే మనము ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, అసలు పాకిస్తాన్కు నిల్వ నీడ లేకుండా పోతుంది. మొత్తం పూర్తిగా భారత్ తిప్పికొట్టే చర్యలను వాళ్ళు అర్థం చేసుకొని ఇక శరణు కోరుతూ వేడుకుంటూ ఏకంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి మాకు యుద్ధం చేయడం ఇష్టం లేదు, మేము యుద్ధం కావాలని కోరుకోవట్లేదు అని సన్నాయి నొక్కుతూ మళ్ళీ స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రపంచ దేశాలు పరిశీలిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంది. అంతేకాకుండా ఏకంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి అమెరికా విదేశాంగ శాఖ మంత్రికి ఫోన్ చేసి మేమేం తప్పు చేయలేదు, భారతదేశమే మా పైన ఇట్లా చేస్తుందని చెప్తే అమెరికా కూడా పాకిస్తాన్ చర్యలను తిప్పికొట్టింది. అమెరికా కూడా అసలు ఇక భారతదేశంలో మీరు ఏం చేశారో మాకు అంతా తెలుసు, మీరు ఏం చెప్పకండి కూడా అనేది కూడా అమెరికా ఘాటుగా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రికి సమాధానం ఇచ్చింది. ఇక ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే ఇక మనము భారతదేశంతో యుద్ధానికి పోతే అపార నష్టం కలుగుతుంది, భారతదేశంతో పెట్టుకోకూడదు, భారతదేశంతో పెట్టుకుంటే ఇక పాకిస్తాన్లో నిల్వ నీడ ఉండదు, ఏం మిగలదు అనేది కూడా పాకిస్తాన్కి అర్థమైంది. ఇక శరణు కోరుతూ మేము యుద్ధం చేయలేము, మాకు యుద్ధం వద్దు అంటూ కూడా మళ్ళీ పాకిస్తాన్ సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి స్టేట్మెంట్లు ఇవ్వడము, అంతేకాకుండా అమెరికాతో సంప్రదింపులు జరపడము, అమెరికా భారత్తో సంప్రదింపులు జరపడం, అదేవిధంగా భారత్ కూడా పెద్ద గుణం భారతదేశానికి ఉంటుంది. ఇక వాళ్ళు కాల్పులు విరమణ చేస్తాము, మేము భారతదేశం జోలికి రాము, టెర్రరిజాన్ని ప్రోత్సహించము అని అన్ని విధాలా అమెరికాకు చెప్పడం వల్ల అమెరికా కూడా భారతదేశానికి అదే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇక మేము కూడా కాల్పులు పాకిస్తాన్ అలాంటి విషయాలు చేయకపోతే, పాకిస్తాన్ మంచిగా ఉంటే ఇక మేము కూడా కాల్పులు విరమణ చేస్తామనేది కూడా భారత్ చెప్పింది. ఈ యొక్క నేపథ్యంలో అటు ట్రంప్ అటు పాకిస్తాన్తో ఇటు భారతదేశంతో చర్చలు జరిపి ఇరు దేశాలకు సంబంధించినటువంటి కాల్పులు తాత్కాలిక విరమణ చేయాలనేది కూడా చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో ఇరు దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రులు కూడా ప్రకటన చేశారు. ఇక మేము భారత్తో యుద్ధం చేయమని ఇక కాల్పులు జరపమని పాకిస్తాన్ వెల్లడించింది. భారత్ చెప్పిన మాట కట్టుబడి ఉంటుంది, భారతదేశం అదే కోరుకుంటుంది, పాకిస్తాన్ టెర్రరిజం చేయొద్దు, అదేవిధంగా అక్రమంగా భారతదేశం మీద అటాక్ చేయొద్దు అనేది కూడా మొదటి నుంచి భారతదేశం చెప్తుంది. కాబట్టి పాకిస్తాన్ కూడా అమెరికాకు అదే చెప్పింది, మేము టెర్రరిజాన్ని ప్రోత్సహించాము, ఇక కాల్పులు చేయము, కాస్త భారతదేశాన్ని కూల్ చేయండి, యుద్ధం చేయకండి, యుద్ధం చేయవద్దు అనేది భారతదేశానికి చెప్పండి, మేము ప్రశాంతంగా సైలెంట్గా ఉంటాము, భారతదేశం వైపు పోమని పాకిస్తాన్ చెప్తే ఆ భారతదేశానికి కూడా అమెరికా పాకిస్తాన్ చెప్పిన అంశాలు చెప్తే భారతదేశం కూడా ఇక మేము తాత్కాలికంగా కాల్పుల విరమణ చేస్తామనేది కూడా భారత్ ప్రకటన చేసింది. అయితే పాకిస్తాన్ మరోసారి టెర్రరిజాన్ని ప్రోత్సహించిన, టెర్రరిజం వైపు అడుగులేసిన, ఎలాంటి ఇక్కడ భారతదేశంలో ఎలాంటి ఘటనలు జరిగినా ఉపేక్షించము, టెర్రరిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించాము అనేది కూడా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా త్రివిధ దళపతులు కూడా ఇప్పుడే ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మళ్ళీ యుద్ధానికి భారత్ సిద్ధంగా ఉంటుంది, ఎలాంటి కవ్వింపు చర్యలు చేసినా, ఎలాంటి దుశ్చర్యలు చేసినా ఊరుకునే ప్రసక్తే లేదు, యుద్ధానికి భారతదేశం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఇప్పుడు అమెరికా ఈ పెద్దన్న పాత్ర పోషించి అమెరికా కాల్పుల విరమణ చేయాలని భారతదేశానికి చెప్పడం వల్ల కాల్పుల విరమణ చేస్తున్నాము. కానీ పాకిస్తాన్ ఏమాత్రము ఈ యొక్క ఉల్లంఘనలు చేసినా కాల్పుల విరమణ చేస్తామని పాకిస్తాన్ ఒప్పుకుంది. ఒకవేళ ఉల్లంఘన చేసినా, ఒకవేళ టెర్రరిజాన్ని మళ్ళీ పెంచి పోషించినా, భారతదేశం పైన ఏదైనా దాడి చేస్తే మాత్రము ఊరుకునే ప్రసక్తే లేదు అనేది కూడా త్రివిధ దళపతులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కూడా స్పష్టం చేశారు. అయితే ఇవన్నీ చూసుకున్నట్టయితే భారతదేశం పైన ఇక యుద్ధానికి పోతే మనకు పూర్తిగా మొత్తం పాకిస్తాన్ ధ్వంసమైపోతుంది, పాకిస్తాన్ విధ్వంసమైపోతుంది, పాకిస్తాన్ ఏం మిగలదు, ఇక భారతదేశంతో యుద్ధానికి పోకూడదు, భారతదేశంతో యుద్ధం చేసే
శక్తి కూడా ఏమాత్రం మనకు సరిపోదు అనేది కూడా పాకిస్తాన్ ఒక అంచనాగా వచ్చి ఆ శరణు కోరుతూ అమెరికాను సంప్రదించడం, అమెరికా పాకిస్తాన్ చెప్పినట్టు విషయాలన్నీ కూడా భారతదేశానికి చెప్పడం, విదేశాంగ శాఖ మంత్రికి చెప్పడం, దీనివల్ల ఇప్పటికి తాత్కాలికంగా యుద్ధం ఆగిపోయినట్టే. అదేవిధంగా డైరెక్టర్ జనరల్ మే 12వ తేదీన మీటింగ్స్ ఉంటాయి. ఇటు ఇండియాకు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్తో, అటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్తో సమావేశాలు ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి. ఇందులో ఇరు దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు యుద్ధానికి సంబంధించినటువంటి పూర్వఫలాలు అవన్నీ కూడా వివరించుకుంటారు. ఇక అంతటితో ఈ యొక్క 12వ తేదీన ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. ऑफ कंट्रोल के पास पाकिस्तान के कमांड एंड कंट्रोल मिलिट्री इंफ्रास्ट्रक्चर्स, मिलिट्री पर्सनल्स का इतना भारी नुकसान हुआ कि पाकिस्तान की ऑफेंसिव व डिफेंसिव कैपेबिलिटी को नष्ट कर दिया गया. अंत में मैं फिर से ये बात दोहराना चाहूंगी, इंडियन आर्म फोर्सेस पूरी तरह से तैयार है, सतर्क है और भारत की संप्रभुता और अखंडता की रक्षा के लिए पूरी तरह से कमिटेड है. हमारे S-400 व ब्रह्मोस मिसाइल बेस को नुकसान पहुंचाया, जो कि बिल्कुल गलत है. दूसरा, उसका ये भी मिस इन्फॉर्मेशन कैंपेन था कि हमारी एयरफील्ड्स जो कि सिरसा, जम्मू, पठानकोट, बठिंडा, नलिया और भुज में है, ये उसका मिस इन्फॉर्मेशन भी बहुत गलत है. तीसरा, पाकिस्तान के मिस इन्फॉर्मेशन कैंपेन के मुताबिक हमारे एम्युनिशन डम्प्स जो चंडीगढ़ और बियास में है उसका डैमेज हुआ, यह भी बिल्कुल गलत है. हमने आपको मॉर्निंग ब्रीफिंग में बताया था विथ फैक्ट्स एंड फिगर के साथ कि ये सारी चीजें बिल्कुल सही सलामत हैं. अब मैं आपको बताना चाहती हूं कि पाकिस्तान के एक प्रेस कॉन्फ्रेंस में ये बात की गई थी कि उनके सीनियर मिलिट्री ऑफिसर्स जो कि पूरी तरह से ये भ्रामक हैं और तथ्यों से दूर हैं कि पाकिस्तान की ओर से ये झूठा आरोप भी लगाया जा रहा है कि भारतीय सेना ने मस्जिदों को नुकसान पहुंचाया. मैं इससे बिल्कुल स्पष्ट करना चाहती हूं कि इंडिया इज ए सेक्युलर नेशन और हमारी सेना भारत के कॉन्स्टिट्यूशनल वैल्यूज की एक बहुत प्यारी